శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం క్షీరాబ్ది ద్వాదశి వ్రత విధానం, క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ, పూజా విధానం ఇవన్నీ తెలుసుకుందాము. ముందుగా పసుపు గణపతి పూజ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దీపత్వం బ్రహ్మరూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః. సౌభాగ్యం దేహి పుత్రాంశ సర్వాన్ కామాంశ దేహి మే. దీపం వెలిగించి దీపం కిందకి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి. ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం. కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. గంటను మోగించాలి. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు ఆచమనం చేయండి. 4వసారి చేతిని శుభ్రం చేసుకోండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. యస్ శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. సచీ పురందరాభ్యాం నమః. అరుంధతి వశిష్టాభ్యాం నమః. సీతారామాభ్యాం నమః. నమః సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తః సుముహూర్తస్థో ఉత్తిష్టంత భూతపిశాచ ఏతే భూమిభారకాః. ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేసి అక్షతలు వెనక్కి వేసుకోవాలి. ప్రాణాయామం. కుడి చేత్తో ముక్కు పట్టుకుని ఈ మంత్రం 3 సార్లు చెప్పాలి. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపోజ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరోం. సంకల్పం చెప్పుకోండి. ఇందులో మీరు ఉన్న ప్రదేశం పేరు, మీ గోత్రనామాలు అన్నీ చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. మీరున్న ప్రదేశం కృష్ణా గంగా గోదావరి మధ్యప్రదేశే. మీరున్న ఊరికి ఉత్తర దక్షిణాలలో ఉన్న నదుల పేర్లు. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన ప్రస్తుత సంవత్సరం పేరు సంవత్సరే ఉత్తర దక్షిణాయనే. ఇప్పుడు మనకి దక్షిణాయనం కాబట్టి దక్షిణాయనం చెప్పుకోండి. ప్రస్తుత ఋతువును, ప్రస్తుత మాసాన్ని, ఋతువు మాసే, ప్రస్తుత పక్షము, ఆ తర్వాత ఈరోజు తిథి, శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణి ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. మీ గోత్రం చెప్పుకోండి. గోత్రస్య మీ పేరు, నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహనాది సమృద్ధ్యర్థం పుత్ర పౌత్రాభివృద్ధ్యర్థం సర్వాపద నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం సత్సంతాన సిద్ధ్యర్థం పుత్రపుత్రికానాం సర్వతోముఖాభివృద్ధ్యర్థం
ఇష్టకామ్యార్థసిద్ధ్యర్థం శ్రీమద్ క్షీరాబ్దిశయనదేవతాముద్దిశ్య శ్రీ క్షీరాబ్దిశయనదేవతా ప్రీత్యర్థం యావద్భక్తి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. అక్షతలు నీళ్లతో పళ్ళెంలో వదలాలి. తదంగత్వేన కలసారాధనం కరిష్యే. కలసారాధనం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితः మూలే తత్రో స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధ యజుర్వేద సామవేదో హయధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः. కలసపాత్రకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్ప అక్షతలతో అలంకరించాలి. కలసపాత్రపై కుడి అరచేయి నుంచి ఈ మంత్రం చదవాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు అయాంత దేవ పూజార్థం మమ దురితక్షయకారకాః. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని దైవమాత్మానుంచ సంప్రోక్ష. కలశంలోని జలాన్ని పుష్పంతో దేవునిపైన పూజా ద్రవ్యాలపైన తమపైన చల్లుకోవాలి. తదుపరి పసుపు వినాయకునిపై జలం చల్లుతూ ఈ మంత్రం చదవాలి. ఓం గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాముపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనుస్పృణ్వన్నోతిభిः సేద సాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. అక్షతలు వేయాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. నీళ్లు చల్లాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. నీళ్లు చల్లాలి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం సమర్పయామి. నీళ్లు చల్లాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. వస్త్రం చేసి సమర్పించుకోవాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య శ్రీ చందనం సమర్పయామి. పుష్పంతో గంధాన్ని తీసుకొని వినాయకుడు పసుపు గణపతి దగ్గర పెట్టాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ని సమర్పయామి. అక్షతలు చల్లాలి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప పూజాం సమర్పయామి. మహాగణాధిపత్యే నమః. ధూపమాఘ్రాపయామి. అగరవత్తర ధూపం చూపించాలి. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహారం నివేదయామి. బెల్లం ముక్కలు నివేదనం చెయ్యాలి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. నీరు వదలాలి. తాంబూలం సమర్పయామి. నీరాజనం దర్శయామి. తాంబూలం ఇచ్చి కర్పూరం వెలిగించి చూపించాలి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనుస్పృణ్వన్నోతిభిः సేద సాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. అనయామయా కృత యథాశక్తి పూజాయ చ. శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతో అని నమస్కరించుకుని దేవుని వద్ద గల అక్షతలు పుష్పంలో శిరస్సును ధరించాలి. తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ఉద్వాసయామి. శ్రీ మహాగణపతి పూజ సమాప్తం. ప్రాణ ప్రతిష్టాపన. అసనీతి పునర్మాత్సు చక్షు పునః ప్రాణమిహనో దేహోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనమతే మృడయానః. స్వస్తి అమృతం వై ప్రాణాః. అమృతరూపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతి. ఉపహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ అవకుంఠితో భవ ప్రసీద ప్రసీద ప్రీతి గృహాన యత్కించిత్ నివేదితం మయా తదంగ ధ్యాన ఆవాహనాది షోడశోపచారం పూజాం కరిష్యే. అథ ధ్యానం క్షీరాబ్ది పూజా విధానం. ధ్యానం పుష్పం చేత పట్టుకుని దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యధ కరే చక్రం మూర్ధ్వకరే వామం గదా తస్యాన్యధ కరే దధానం సర్వలోకేశం సర్వాభరణభూషితం క్షీరాబ్దిశయనం దేవధ్యాయ నారాయణం ప్రభుం తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. ధ్యాయామి. ధ్యానం సమర్పయామి. పుష్పం వేయాలి. ఆవాహనం. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠ దశాంగులం తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆవాహయామి. ఆవాహనం సమర్పయామి. పుష్పం వేయాలి. ఆసనం.
అనేకహార సంయుక్తం నానామణి విరాజితం రత్నసింహాసనం దేవప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. రత్నసింహాసనం సమర్పయామి. అక్షతలు వేయాలి. పాద్యం పద్మనాభసురారాధ్య పాదాంబుజ శుభప్రద పాద్యం గృహాన భగవాన్ మయానీతం శుభావహం తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. పాద్యం సమర్పయామి. నీరు చల్లాలి. అర్ఘ్యం నిష్కళంక గుణారాధ్య జగత్రయ రక్షక అర్ఘ్యం గృహాన మద్దతం శుద్ధోదక వినిర్మితం తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. అర్ఘ్యం సమర్పయామి. నీరు చల్లాలి. ఆచమనం సర్వారాధ్య నమస్తేస్తు సంసారార్ణవతారక గృహాన దేవముద్దత్తం పరమాచమనీయకం తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. ఆచమనీయం సమర్పయామి. నీరు చల్లాలి. పంచామృత స్నానం స్వాపాదపద్మ సంభూత గంగాశోభిత విష్ణునం పంచామృతై స్నాపయిష్యేతం శుద్ధోదకేనాపి చ తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. అనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. నీరు చల్లాలి. వస్త్రం విద్యుద్విలాసరమ్యేణ స్వర్ణవస్త్రేణ సంయుతం వస్త్రయుగ్మం గృహానీదం భక్తాదత్తం మయా ప్రభో తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఉపవీతం నారాయణ నమస్తేస్తు నాకాధిపతి పూజిత స్వర్ణోపవీతం మద్దత్తం స్వర్ణంచ ప్రతిగృహ్యతాం తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం రమాలింగన సంలిప్త రమ్య కాశ్మీర వక్షసే కస్తూరి మిళితం దాసే గంధం ముక్తిప్రదాయకం తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. గంధం సమర్పయామి. గంధం చల్లాలి. అక్షతలు అక్షతాన్ శుభ్రాన్ పక్షిరాజధ్వజావ్యయ గృహాన స్వర్ణ వర్ణాంశ కృపయా భక్తవత్సల తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షతలు సమర్పించుకోవాలి. పుష్ప సమర్పణం చామంతిక వకుల చంపక పాటలాబ్జ పున్నాగ జాజి కరవీర రసాల పుష్పై బిల్వ ప్రభాల తులసీదల మల్లికాభిస్వాం పూజయామి. జగదీశ్వర వాసుదేవ పుష్పాన్ని పూజయామి. పుష్పాలు వేయాలి. అధంగ పూజ శ్రీకృష్ణాంగ పూజ హారకాయ నమః. పాదౌ పూజయామి. గుణాధరాయ నమః. గుల్ఫో పూజయామి. జగన్నాథాయ నమః. జంఘే పూజయామి. జానకీ వల్లభాయ నమః. జానని పూజయామి. ఉత్తాళతాళభేత్రయ నమః. ఊరు పూజయామి. కమలానాథాయ నమః. కటిం పూజయామి. నిరంజనాయ నమః. నితంబర పూజయామి. నారాయణాయ నమః. నాభిం పూజయామి. వామ్నాయ నమః. వలిత్రయం పూజయామి. కాళాత్మనే నమః. గుహ్యం పూజయామి. కుక్షిస్థాఖిల భువనాయ నమః. ఉదరం పూజయామి. హృషికేశాయ నమః. హృదయం పూజయామి. లక్ష్మీ వక్షస్థలాయ నమః. వక్షస్థలం పూజయామి. పార్థసారథయే నమః. పార్శ్వే పూజయామి. మధురానాథాయ నమః. మధ్యం పూజయామి. హరయే నమః. హస్తాన్ పూజయామి. అనిరుద్ధాయ నమః. అంగుళీ పూజయామి. శంఖచక్ర గదా సారంగధారిణే నమః. బాహున్ పూజయామి. వరదాయ నమః. స్తనో పూజయామి. అధోక్షజాయ నమః. అంశౌ పూజయామి. కంబకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓజస్వినే నమః. ఓష్టౌ పూజయామి. దామోదరాయ నమః. దంతాన్ పూజయామి. పూర్ణేందు నిభవక్త్రాయ నమః. ముఖం పూజయామి. గరుడవాహనాయ నమః. గండస్థలం పూజయామి. నరనారాయణాత్మకాయ నమః. నాసికం పూజయామి. నీలోత్పలదల శ్యామాయ నమః. నేత్రే పూజయామి. భృగ్వాది మునిసేవితాయ నమః. భ్రువౌ పూజయామి. భృంగరాజ విరాజిత పాద పంకజాయ నమః. భ్రువు మధ్యం పూజయామి. కుండలినే నమః. శ్రోత్రే పూజయామి. లక్ష్మీపతయే నమః. లలాటం పూజయామి. శిశుపాల శిరశ్చేత్రే నమః. శిర పూజయామి. సత్యభామారతాయ నమః. సర్వాణ్యాంగాని పూజయామి. ధూపం దశాంగం గుగ్గులోపేతం చందనాగురవాసితం ధూపం గృహాని దేవేశ ధూర్జటీనత సద్గుణ తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. ధూపమాగ్రాపయామి. ఎడమ చేతితో గంటను వాయించాలి. దీపం అజ్ఞానధ్వాంతనాశాయ అఖండలోకనాశిశాలినే ఘృతాక్తవర్తి సంయుక్తం దీపం దజ్యామి శక్తితః తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. దీపం దర్శయామి. ఎడమ చేతితో గంటను వాయించాలి. ధూప దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం పృథుకాని క్షుఖండాంశ కదలీఫలకాని చ దాపయిష్యే భవత్ప్రీత్యై గృహాణ సురపూజిత మహానైవేద్యం కొరకు ఉంచిన పదార్థాల చుట్టూ నీరు చిలకరిస్తూ ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యంత్వర్జన్ పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తర్ణమసి. మహానైవేద్య పదార్థాలపై కొంచెం నీరు చిలకరించి కుడి చేతితో సమర్పించాలి. ఎడమ చేతితో గంట వాయించాలి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ.
తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. మహా నైవేద్యం సమర్పయామి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిధానమపి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం విస్తీర్ణ సుసంయుక్తం నాగవల్లి విరాజితం కర్పూరేణ సుసమ్మిశ్రం తాంబూలం స్వీకరు ప్రభో. తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం ప్రదీపితం చ కర్పూర ఖండకై జ్ఞానదాయినం గృహాణి ఏదం మయా దత్తం. నీరాజనమిదం ప్రభో. తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. నీరాజనం సమర్పయామి. ఎడమ చేత్తో గంటను వాయిస్తూ కుడి చేత్తో హారతియ్యాలి. నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంత్రపుష్పం పుష్పాంజలిం ప్రదాస్యామి. భక్త్యా భక్తాశ్రయ ప్రభో అనుగ్రహంతు భద్రం మే దేహి దేవేశ్వరార్చిత. తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి అని మంత్రపుష్పం సమర్పించి లేచి నిలబడి ముకుళిత హస్తలై ప్రదక్షిణం కరిష్యామి. సర్వభ్రమణ నివారణం సంసార సాగరాన్మాం త్వముద్ధరస్య మహాప్రభో. ప్రదక్షిణ కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణ చేయాలి. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని ప్రణశ్యంతి. ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ. త్రాహి మాం కృపయాదేవి శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. ప్రదక్షిణం కరిష్యామి. సర్వభ్రమ నివారణం సంసార సాగరాన్మాం త్వముద్ధరస్య మహాప్రభో. తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. సాష్టాంగ నమస్కారం. తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సత్యో వందే తమచ్యుతం ఏతత్ ఫలం. తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీ నారాయణార్పణమస్తు. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ తులసీధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి షోడశోపచార పూజ సమాప్తం. క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ. పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకుని తమ్ములతో కూడి ద్వైతవనం అందుండగా, ఈ కథ చదివే ముందు మనం దీపాలు వెలిగించుకుంటూ ఈ కథ చదువుతూ ఉండాలి. క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ. పూర్వం ధర్మరాజు రాజ్యం పోగొట్టుకుని తమ్ములతో కూడి ద్వైతవనం అందుండగా అక్కడికి అనేక ఋషులతో కూడి వ్యాసుల వారు వచ్చిరి. అట్లు వచ్చిన వ్యాసుని గని ధర్మరాజు తగు పూజలు సలిపి కూర్చుండబెట్టి తానును వారి అనుజ్ఞ పొంది కూర్చుండి కొంత తడవు మాట్లాడి ఆయనతో, స్వామి, మీరు ఎల్ల ధర్మాలు ఉపదేశించదగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మ సూక్ష్మాలు లేవు. మనుషులకు సర్వకామాలు ఏ ఉపాయం చేత సిద్ధించినో సెలవిండు అని అడగగా వ్యాసుడు, నాయన, మంచి ప్రశ్న చేశావు. ఈ విషయాన్నే పూర్వం నారద మహాముని బ్రహ్మనడగగా అతడు సర్వకామప్రదములకు 2 వ్రతాలు చెప్పినాడు. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, క్షీరాబ్ది శయన వ్రతం అను ఆ 2 వ్రతాలలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతం నీకు చెబుతాను వినుము. కార్తీక శుక్ల ద్వాదశి నాడు ప్రొద్దుగూకిన తర్వాత పాల సముద్రం నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతోడును మునులతోడును లక్ష్మీతోడును బృందావనానికి వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. ఏమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి నాటి కాలమున సర్వమునులతో దేవతలతో కూడి బృందావనాన వేంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసీ కథను విని భక్తితో దీపదానం చేయునో వాడు సర్వపాపములో వేడి నా సాయుధ్యం పొందను అని శపథం చేసినాడు గాన నీవును పుణ్యకరమైన ఆ వ్రతం చేయము అని వ్యాసుడు చెప్పగా విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతం చేయాల్సిన విధానం ఎట్టిదో నాకు చెప్పమని అడగగా వ్యాసుడు ఇట్లు చెప్పను. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి పారణ చేసుకుని సాయంకాలాన మరలా స్నానం చేసి శుచి అయి తులసికోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గులు పెట్టి పలు విధములు అలంకరించి తులసీమాల మందు లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వ ఉపచారములతోనూ పూజించి నైవేద్యమైన తర్వాత కొబ్బరి, బెల్లము, ఖర్జూరం, అరటిపండ్లు, చెరుకు ముక్కలు సమర్పించి తాంబూల నీరాజనం నొసగి మంత్రపుష్పం పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యంను దీపదాన ఫలము విని అనంతరం బ్రాహ్మణునికి గంధ పుష్ప ఫలాదులొసగి తృప్తిపరిచి వ్రతం పూర్తి చేయాలి. ఇట్లే ఏ మానవుడు చేసినా ఇష్టముగాంచును. ధర్మరాజు విని దీపదాన మహిమ చెప్పమని అడగగా వ్యాసుడు చెబుతున్నాడు. యుధిష్ఠిరా, దీపదాన మహిమని ఎవరు చెప్పగలుగును? కార్తీక శుద్ధ ద్వాదశి దినాన బృందావన సమీపాను దీపదానం చెయ్యాలి. ఒక దీపదానం చే ఉపపాతకాల పోవును.
నూరు చేసిన విష్ణు సారూప్యం కలుగును. అంతకు ఎక్కువగా చేసిన ఆ ఫలములు నేను చెప్పలేను. భక్తితో ఒకవతితో దీపం పెట్టిన బుద్ధిశాలి అగును. 4 వత్తులు వేసి వెలిగించిన రాజగును. 10 వేసిన విష్ణు సాయుధ్యం పొందును. 1000 వత్తులు వేస్తే విష్ణురూపుడగును. ఇది బృందావనంలో చేస్తే కురుక్షేత్రమందు చేసినంత ఫలం కలుగును. దీనికి ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మధ్యమం, తేనె అధమం. ఇతరములైన అడవి నూనెలు కనీసం ఆవు నెయ్యి జ్ఞానమోక్షం లొసగును. నువ్వుల నూనె సంపద కీర్తి ఇచ్చును. ఇప్ప నూనె భోగప్రదం, అడవి నూనె కామ్యార్థప్రదం. అందులో ఆవ నూనె మిగుల కోరికలు తీర్చును. అవిసె నూనె శత్రుక్షయకారి. ఆముదం ఆయుష్ నాశనం చేయును. బర్రె నెయ్యి పూర్వ పుణ్యమును తొలగించును. వీనిలో కొంచెమైనా ఆవు నెయ్యి కలిపిన దోష పరిహారం అగును. ఈ దీపదానం వల్లనే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి. దీనివల్ల అనేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానం చేసిన శూద్రాదులను ముక్తిగాంతురు. బృందావనమందు ఒక మంటపం కట్టి వరుసగా దీపపంక్తులు పెట్టి ఉన్న ఎవడు చూచి ఆనందపడనో వాని పాపములన్నీ నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివిన వారు మోక్షప్రాప్తులగుదురు అని చెప్పగా విని ధర్మరాజు మహానందం చెంది తులసీ మహత్యం చెప్పమని కోరగా వ్యాసుడు చెబుతున్నాడు. తులసీ మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. అయినా ఆ బ్రహ్మ నారదునికి చెప్పినట్టు చెబుతున్నాను. కార్తీక మాసమందు తులసీ పూజ చేయవారు ఉత్తమ లోకమును పొందుదురు. తుదకు ఉత్థాన ద్వాదశి నాడైనను తులసీ పూజ చేయని వారు 1,000,000 జన్మలు చండాలులై పుట్టుదురు. తులసి మొక్క వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్లు పాడునో అన్ని మహాయుగాలు విష్ణులోకమందుందురు. తులసీ దళములు కలిసిన నీట స్నానమాడిన వారు పాపం వదిలి వైకుంఠానికి పోవుదురు. బృందావనము వేసిన వారు బ్రహ్మతత్వం పొందుదురు. తులసి ఉన్న ఇంటిలో కాపురం చేయుట, తులసి తోట వేసి పెంచుట, తులసి పేర్లు దాల్చుట, తులసీదళం భక్షించుట పాపహరములు. తులసి ఉన్న చోటుకు యమకింకర్లు రారు. యాన్మూలి అని మంత్రం పఠించే వారికి ఏ బాధ అంటదు. యమకింకర్లు దగ్గరికి రారు. ఈ తులసి సేవ ఎందే ఒక పూర్వకథను చెప్పేదను వినుము. కాశ్మీర దేశవాసులకు హరిమేధస సుమేధులను 2 బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచుండి ఒక స్థలంలో ఒక తులసి తోటను చూచిరి. చూచిన తోడనే వారిలో సుమేధుడు భక్తితో ప్రదక్షిణ నమస్కారాలు చేసెను. అది చూసి హరిమేధుడు ఇది ఏమని అడిగాను. సుమేధుడు ఇక్కడ ఎండ బాధగా ఉన్నదని ఒక మర్రి చెట్టును అండకు చేరి తులసి కథ ఇట్లు చెప్పందుడగను. పూర్వం దేవాసురులు సముద్రం చిలికినప్పుడు దాని యందు ఐరావతం, కల్పవృక్షం మొదలగు ఎన్నో ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశం పుట్టెను. ఆ అమృత కలశంను చేతబోని మహానందం పొంది విష్ణువు ఆ కలశంపై ఆనంద బాష్పం విడువగా అందు ఈ తులసి పుట్టింది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకొని నీవు లోకముల పావనం చేయగల దానవు అగమని ప్రేమ మీర పలికెను. అందువల్ల నారాయణునికి తులసి యందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండను. అందువల్ల నేను తులసికి మొక్కినాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుచుండగానే ఆ మర్రి పెళ్ళుమని విరిగి కూలెను. ఆ చెట్టు తొర్రలో నుండి 2 పురుషులు వెలుపలికి వచ్చి దివ్య తేజంతో నిలిచి ఉండగా హరిమీద సుమేధుని చూచి దివ్యమంగళ విగ్రహాధారులైన మీరెవరని అడిగిరి. ఆ పురుషులను మీరే మాకు తండ్రులు గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడిట్లనెను. నేను దేవలోక వాసిని, నా పేరు ఆస్తికుడందరు. నేను ఒకనాడు అప్సరసులతో కూడిన నందనవనమున కామ వికారం చే మైమరిచి క్రీడిస్తుండగా మేము ధరించిన పుష్పమాలికలు పైన పడి మా సందడి వలన సమాధి చెల్లించి అచట తపస్సు చేయుచున్న రోమస మహాముని నన్ను చూసి నువ్వు మదోన్మత్తుడవై ఇట్లు నా కలజడి కలిగించదివి కావున బ్రహ్మరాక్షసుడు వగుమని శపించి తప్పిదం పురుషునిది కాని స్త్రీలు పరతంత్రులు గనక వారి వల్ల తప్పు లేదని వారిని క్షమించి విడిచాను. అంతటి నేను శాపానికి విరిచి ఆ మునిని వేడి ప్రసన్నని చేయగా నాయన అనుగ్రహం కలిగి నీవిప్పుడు తులసీ మహిమను విష్ణు ప్రభావంతో విందువు, అప్పుడు శాప విముక్తుడు వగదువని అనుగ్రహించను. నేను బ్రహ్మరాక్షసుని ఈ చెట్టు తొర్రలో చేరి మీ దయ వల్ల నేడు శాపమోచనం పొంది తిని అని చెప్పి 2వ వాని వృత్తాంతం చెప్పసాగను. ఈయన పూర్వం ఒక మునికుమారుడుగా ఉండి గురుకుల వాసం చేయుచుండి ఒక అపరాధం వల్ల బ్రహ్మరాక్షసు వగమని గురువు వల్ల శాపం పొంది ఇట్లు నాతో కలిసి ఉండను. మేమిద్దరం మీ దయ వల్ల పవిత్రులమైతమి. ఇట్లు మమ్మ అనుగ్రహించినారు కాన మీ తీర్థయాత్ర ఫలం సిద్ధించినది అని చెప్పి వారిద్దరూ వారి త్రోవను పోవగానే బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్య ఆనందాలతో మునిగి తులసి మహిమను పొగడుచు యాత్ర ముగించుకుని ఇండ్లకి ఎగిరి. ఈ కథను ఎవరు విన్ననో వారు సర్వపాపములు వదిలి ఉత్తమ గతిని చెందుదురని బ్రహ్మ నారదునికి చెప్పెను అని వ్యాసుడు చెప్పి, ధర్మరాజా ఇట్లు క్షీరాబ్ది వ్రతం చేసి తులసీ కథ విన్నవారు ఉత్తమలగదురు. దీనితో పాటు శ్రీ తులసి అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ తులసీదేవ్యై నమః. ఓం శ్రీ సుఖ్యై శ్రీ భద్రాయై నమః. ఓం శ్రీ మనోజ్ఞన పల్లవాయ నమః. ఓం
పురందర సతీ పూజ్యాయ నమః. ఓం పుణ్యదాయ నమః. ఓం పుణ్యరూపిణ్యై నమః. ఓం జ్ఞాన విజ్ఞాన జనన్యై నమః. ఓం తత్వజ్ఞాన ప్రియాయ నమః. ఓం జానకీ దుఃఖ సమన్యై నమః. ఓం జనార్దన ప్రియాయ నమః. ఓం సర్వకల్మష సంహర్యై నమః. ఓం స్మరకోటి సమప్రాయ నమః. సమప్రభాయ నమః. ఓం పాంచాలి పూజ్య శరణాయ నమః. ఓం పాపారణ్య దవానలాయ నమః. ఓం కామితార్థప్రదాయ నమః. ఓం గౌరీ శారదా సంసేవితాయ నమః. ఓం మందార జన మందారాయ నమః. ఓం నిలంపాభరణ సప్తయే నమః. ఓం లక్ష్మీచంద్ర సహోదర్యే నమః. ఓం సనకాది మునిచ్ఛేయాయ నమః. ఓం కృష్ణానంద జనిత్రే నమః. ఓం చిదానంద స్వరూపిణ్యై నమః. ఓం నారాయణ్యై నమః. ఓం సత్యరూపాయ నమః. ఓం మాయాతీతాయ నమః. ఓం మహేశ్వర్యాయ నమః. ఓం వదనచ్చ వినిధూతరాకా నమః. ఓం పూర్ణ నిశాకరాయ నమః. ఓం రోచనా పంకతిలకర నమః. ఓం సన్నిటల భాసురాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం శుద్ధాయ నమః. పల్లవోష్ట్యై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పుల్ల పద్మదలైక్షణాయ నమః. ఓం చాంపేయ కలికారనాసా నమః. ఓం దండ విరాజితాయ నమః. ఓం మందస్మితాయ నమః. ఓం మంజలాంగ్యై నమః. ఓం మాధవ ప్రియా భామిన్యై నమః. ఓం మాణిక్య కంకణధరాయ నమః. ఓం మణికుండల మండితాయ నమః. ఓం ఇంద్ర సంపత్కర్యై నమః. ఓం శక్త్యై నమః. ఓం ఇంద్రగోపనీ భాంసుకాయ నమః. ఓం క్షీరాబ్దితనయాయ నమః. ఓం క్షీరసాగర సంక్షీవాయ నమః. ఓం శాంతికాంతి గుణోపేతాయ నమః. ఓం బృందానుగుణ సంపత్రై నమః. ఓం పూతాత్మికాయ నమః. ఓం పూతనాది స్వరూపిణ్యై నమః. ఓం యోగధ్యేయాయ నమః. ఓం యోగానందపదాయ నమః. ఓం చతుర్వర్గప్రదాయ నమః. ఓం చాతుర్వర్ణైక పావనాయ నమః. ఓం త్రిలోకజనన్యై నమః. ఓం గ్రహమేధి సమారాధ్యాయ నమః. ఓం సదానాంగన పావనాయ నమః. ఓం మునీంద్ర హృదయావాసాయ నమః. ఓం మూల ప్రకృతి సంకాయ నమః. ఓం బ్రహ్మరూపిణ్యై నమః. ఓం పరంజ్యోతిష్యై నమః. ఓం అవాజనస గోచరాయ నమః. ఓం పంచభూతాత్మికాయ నమః. ఓం పంచకళాత్మికాయ నమః. ఓం యోగాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం యజ్ఞరూపిణ్యై నమః. ఓం సంసార దుఃఖ సమన్యై నమః. ఓం సృష్టి స్థిత్యంతకారిణ్యై నమః. ఓం సర్వప్రపంచ నిర్మాత్ర్యై నమః. ఓం నిర్మాత్రయే నమః. ఓం వైష్ణవ్యే నమః. ఓం మధురస్వరూపాయ నమః. ఓం నితరీశ్వరాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిరాటంకాయ నమః. ఓం దీనజన పాలన తత్పరాయ నమః. ఓం కింకిణికాజాలరత్న నమః. ఓం కాంచీలసత్కటాయ నమః. ఓం చలన్ మంజీర చరణాయ నమః. ఓం చతురాన సేవితాయ నమః. ఓం మహోరాత్రికారణ్యై నమః. ఓం ముక్తాహార భరాక్రాంతాయ నమః. ఓం ముద్రికారత్న భాసురాయ నమః. ఓం సిద్ధిప్రదాయ నమః. ఓం అమలాయ నమః. ఓం కమలాయ నమః. ఓం లోకసుందర్యై నమః. ఓం హేమకుంభకుచద్వయాయ నమః. ఓం లసిత కుంభచద్వయాయ నమః. ఓం చంచలాయ నమః. ఓం లక్ష్మీయ నమః. ఓం శ్రీకృష్ణ ప్రియాయ నమః. ఓం రామప్రియాయ నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం శాంకర్యాయ నమః. ఓం శివశంకర్యాయ నమః. ఓం తులస్యై నమః. ఓం కుంద కుట్మల రదనాయ నమః. ఓం పక్వ బింబోష్యై నమః. ఓం సరశ్చంద్రికాయ నమః. ఓం చాంపేయ నాసికాయ నమః. ఓం కంబు సుందరగలాయ నమః. ఓం తటిల్లతాంగ్యై నమః. ఓం మత్తబంధర కుంతలాయ నమః. ఓం నక్షత్ర నిభానకాయ నమః. ఓం రంభాని భోర్యుగ్మాయ నమః. ఓం సైకత శ్రోణ్యై నమః. ఓం మద కంధీరవ మధ్యాయ నమః. ఓం కీరవాణ్యై నమః. ఓం శ్రీ మహాతులసీదేవ్యై నమః. ఇది శ్రీ తులసీదేవి అష్టోత్తర శతనామావళి స్తోత్రం. ఉసిరి చెట్టు దగ్గర ప్రార్థన. ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరి పుత్రాంతైః మహాప్రాజ్ఞే యశోదేహి బలంచ మే ప్రజ్ఞాం మేధాం సౌభాగ్యం విష్ణుభక్తిం చ శాశ్వతీం నిరోగం కురు మాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. 21 నామాలు. ఓం ధాత్రై నమః. ఓం శాంత్యై నమః. ఓం కాంచై నమః. ఓం మేధాయ నమః. ఓం కళ్యాణాయ నమః. ఓం విష్ణుపత్నై నమః. ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం సుజ్యత్యై నమః. ఓం రమాయ నమః. ఓం లోకమాత్రాయ నమః. ఓం అబ్దితనాయ నమః. ఓం గాయత్రై నమః. ఓం సావిత్రాయ నమః. ఓం విశ్వరూపాయ నమః. ఓం స్వరూపాయ నమః. ఓం కమనీయాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కమలాయ నమః. ఓం జగద్ధాత్రయ నమః. శ్రీ తులసీ మంత్రం. మహాప్రసాద జనని సర్వసౌభాగ్యవర్ధిని అధివ్యాధి జరాముక్తం తులసీ త్వాం నమోస్తుతే. శ్రీ తులసీ ప్రదక్షిణ.
గోప ప్రదక్షిణ నీకిస్తినమ్మ, గోవింద సన్నిధి నాకియ్యవమ్మ. ఒంటి ప్రదక్షిణ నీకిస్తినమ్మ, వైకుంఠ సన్నిధి నాకియ్యవమ్మ. రెండో ప్రదక్షిణ నీకిస్తినమ్మ, నిండైన సంపదలు నాకియ్యవమ్మ. మూడో ప్రదక్షిణ నీకిస్తినమ్మ, ముత్తైదోతనం నాకియ్యవమ్మ. నాలుగో ప్రదక్షిణ నీకిస్తినమ్మ, నవధాన్య రాసులను నాకియ్యవమ్మ. ఆయుర్దోష ప్రదక్షిణ నీకిస్తినమ్మ, ఆయువైదోతనం నాకియ్యవమ్మ. ఆరో ప్రదక్షిణం నీకిస్తినమ్మ, అత్తగల పుత్రుని నాకియ్యవమ్మ. ఏడో ప్రదక్షిణం నీకిస్తినమ్మ, వెన్నుని ఏకాంత సేవియ్యనువమ్మ. ఎనిమిదో ప్రదక్షిణ నీకిస్తినమ్మ, యమున చే బాధలు తప్పించవమ్మ. తొమ్మిదో ప్రదక్షిణ నీకిస్తినమ్మ, తోడుగా కన్యలను తోడియ్యవమ్మ. పదో ప్రదక్షిణం నీకిస్తినమ్మ, పద్మాక్షి నీ సేవ నాకియ్యవమ్మ. ఎవ్వరు పాడినా ఏకాశి మరణం, పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం. రామ తులసి లక్ష్మీ తులసి నిత్యం మా ఇంట కొలువై వెలసిల్లవమ్మ. సౌభాగ్యం సంతతిం దేవీం ధనం ధాన్యం చ మే సదా. ఆరోగ్యం శోకశమనం కురమే మాధవ ప్రియే. అభీష్ట ఫలసిద్ధి సదా దేహి హరిప్రియే. దేవైస్త్వం నిర్మితా పూర్వమర్చితాసి మునీశ్వరైః. అతో మాం సర్వదా భక్త్యా కృష్ణా దృష్ట్వా విలోకయ. పతేరాయుష్య భాగ్యం చ సదా దేహి హరిప్రియే. పూతనాభయ సంత్రాసా ద్రక్షితశ్చ యథా హరిః. తథా సంసార సంత్రాసాద్ రక్షమే వంశముత్తమం. ఏవం అనన్య మనసా తులసీం ధ్యాత్వా నమస్కారం సమర్పయేత్. ఇలా మనసులో తులసిని ధ్యానించి నమస్కారం చేయాలి. తులసి ఉన్న ఇంటిలో కాపురం చేయుట, తులసి తోట వేసి పెంచుట, తులసి పేర్లు దాల్చుట, తులసి దళం భక్షించుట పాపహరంలో. తులసి ఉన్న చోట యమకింకరులు రారు. అందరికీ నమస్కారం అండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.